ఇంటర్వెల్లో టైం పాస్ కి దోస్తు లేకనే ఎంటర్టైన్ కి గరం గరం గా వేడి వేడిగా పాప్కార్న్ సహ సమర్పణ తెచ్చుకోండి వివల్ అల్ట్రా ప్రో. Hi, welcome to Local TV's Popcorn for your daily dose of horror happenings in Telugu cinema. పాప్కార్న్ నాగ చైతన్య సమంత హీరోయిన్లుగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో సంజయ్ స్వరూప్ నిర్మించిన మూవీ ఏం మాయ చేసావే. ఈ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ అయి చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హ్యాడ్ ఎ సక్సెస్ మీట్ ఇన్ ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్. సో టేక్ ఎ లుక్ అట్ ఇట్. వెలుగమ్మ కుందన బొమ్మ నేనే మరువదు ఈ జన్మ నీ పాదం నడిచే ఈ చోట First thing is I really want to thank God and my parents. నాన్నగారు ఫస్టే అన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. అసలుకి ఎన్నో ఏళ్ళ అసోసియేషను లాగా రెండు పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యామిలీస్ కలిసి చేస్తుంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన ఎంత సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఇచ్చారంటే, నీకు పోక్రి అంత పెద్ద హిట్ అవుతుంది మంజు అన్నారు. ఆయన బ్లెస్సింగ్స్తో, ఆ ఎంకరేజ్మెంట్తో చాలా హ్యాపీగా నేను ఈ ప్రాజెక్ట్లో దిగాను. అండ్ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇస్ నాగార్జున గారు. ఆయన ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ సో 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 గ్రేట్ఫుల్ బికాజ్ ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండి. అండ్ హీ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్. అండ్ టుడే నేను ఆ రోజే చెప్పాను మీ అందరి ముందు, హీస్ గివెన్ మీ అ గిఫ్ట్, దట్ ఈస్ దిస్ ఆపర్చునిటీ అండ్ వీఆర్ గోయింగ్ టు మేక్ అ సక్సెస్ అండ్ గివ్ హిమ్ అ గిఫ్ట్. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే దట్ ఇట్స్ అ సక్సెస్. ఈ రోజుల్లో ఇటువంటి చిత్రం తీయడానికి చాలా ధైర్యం కావాలి. ఉమెన్స్ డే సంగతి ఎట్లా ఉన్నా ఈ ఉమెన్కి అంత ధైర్యం వచ్చినందుకు ఆమెను కంగ్రాచులేట్ చేస్తున్నాను. నిజంగా కావ్యమే నా దృష్టిలో. ఎందుచేతంటే ఈ రోజుల్లో సెక్స్ ఎక్స్పోజిషన్ ఉన్న రోజుల్లో, వైలెన్స్ చాలా ఎక్కువగా ఉన్న రోజుల్లో ఆ గొడవలు ఏమీ లేకుండా వెనక ఒక 50 మంది రొమాన్స్కి సపోర్ట్ లేకుండా ఒక ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుని పెద్ద సబ్జెక్ట్ లేకుండా ఒక చిన్న సబ్జెక్టుని అతి సునిశ్చితంగా హ్యాండిల్ చేయబడిన ఈ సబ్జెక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి టెక్నీషియన్స్కి ఎంత ధైర్యం కావాలో, ఎంత తెలివితేటలు ఉండాలో ప్రొడ్యూసర్కి అంత ధైర్యం ఉండవాలి అనుకునేవాడిని నేను ఒక్కటి. എനിക്ക് വേണ്ടമ്മാ, it's getting late. Got to be there by 9. అమ్మా వస్తున్నా. సరేరా. హాయ్, ఐఎమ్ జెర్రీ. కార్తిక్ అన్నయ్య. ఈ రోజున I don't know, coming from the heart, I feel very happy. There must be many reasons. One reason is I see a lot of happiness in all the people who are associated with the success of the film. It is real happiness. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చైతన్యకి ఎంత పెద్ద హిట్ రావటం, అలాగే మంజుల గారికి ఎంత పెద్ద హిట్ రావటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా కావాల్సిన వాళ్ళు. ఈ సినిమా చాలా బాగుందని అందరూ కూడా ఇండస్ట్రీలో చాలామంది ఓపెన్గా చెప్తున్నారు, చాలా బాగుందని ఫోన్లు చేసి మరీ చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే కొన్ని సినిమాలు హిట్ అయితే ఇండస్ట్రీని వెనక్కి తీసుకెళ్ళిపోతాయి, కొన్ని సినిమాలు హిట్ అయితే ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తాయి. సో ఈ రెండో గోకు చెందింది ఈ సినిమా కాబట్టి అంటే అంత ఫ్రెష్గా ఉంది. ఏ మాయ చేశావే, నిజంగా నన్ను మాయ చేసింది సార్ ఆ సినిమా. ఎంటైర్ యూనిట్, ఆ ఫిలిం యూనిట్. ఎందుకంటే లాస్ట్ 7 yearsలో నేను 3 సార్లు చూసిన సినిమా లేదు, ఓన్లీ 2 ఫిలిమ్స్. ఒకటి ఏ మాయ చేసావే, 2 3 Idiots. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ,
అండ్ గీతాంజలి, సీతాకోక చిలుక ఇలాంటి లవ్ స్టోరీస్ కోవలో అంటే ఒక లవ్ స్టోరీస్ అంటే ఇప్పటి వరకు ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టోరీస్లో ఇది కూడా చేరుతుంది. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఆల్మోస్ట్ అంటే ఒక మంచి చేంజ్ ఓవర్ ఫిలిం, హిందీలో లైక్ రెగ్యులర్ ఫిలిమ్స్ కాకుండా డిఫరెంట్ ఫిలిమ్స్ వచ్చి 3 Idiots లాగా ఎలా సక్సెస్ అవుతున్నాయో, అండ్ ఈ ఫిలిం తెలుగు ఇండస్ట్రీకి అంత రిలీఫ్ ఇచ్చే ఫిలిం, అంత మంచి చేంజ్ ఓవర్ ఇచ్చిన ఫిలిం. అండ్ ఇలాంటి దాంట్లో అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. అంతర్జాతీయ సంగీత దర్శకులు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ గారి స్వర నిర్దేశకత్వంలో పనిచేయడం ఒక మధురమైన అనుభూతిని మిగిల్చింది. అలాగే సున్నితమైన సృజనాత్మకత ఉన్న గౌతమ్ మేనన్ గారి దర్శకత్వంలో పాటలు రాయడం ఒక మరింత సంతృప్తిని మిగిల్చింది. గీతాంజలి అనౌన్స్ చేసినప్పుడు ఇట్స్ మై ఫేవరెట్ ఫిల్మ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్, చిన్మయ్య's ఫేవరెట్ ఫిల్మ్. అంటే చిన్మయ్య చేసిన సినిమాల్లో ఇట్స్ లైక్ మై ఫేవరెట్ ఫిల్మ్, నో డౌట్ అబౌట్ ఇట్. గీతాంజలి అనౌన్స్ చేసినప్పుడు మీ అందరికీ తెలుసో తెలీదో చైతన్య పుట్టాడు. గీతాంజలి షూటింగ్ జరుగుతున్నప్పుడు చైతన్య ఊటీలో ఉన్నాడు. చిన్నప్పుడు చైతన్యకి బహుశా గుర్తులేదు, ఏడుస్తున్నప్పుడు చిన్మయ్య గీతాంజలి సినిమా పెట్టేవాడు, భోజనం చేసేటప్పుడు గీతాంజలి సినిమా చూసేవాడు. సో దే హ్యాస్ టు బీ సమ్ కనెక్షన్. అండ్ ఎందుకంటే నాకు ఈ సినిమా చూసినప్పుడు ఫస్ట్ థింగ్ నేను చిన్మయ్యకి మెసేజ్ పెట్టాను, చైతన్యకి మెసేజ్ పెట్టాను, దిస్ ఈస్ గోయింగ్ టు బి చైతన్యాస్ గీతాంజలి అని. అండ్ ఇట్స్ సో అమేజింగ్ దట్ యునో ఓన్లీ ఇన్ హిస్ సెకండ్ ఫిల్మ్ హీస్ బిన్ ఏబుల్ టు డూ దట్. చిన్మయ్య తర్వాత ఐ థింక్ వి ఫైనలీ ఫౌండ్ వన్. థ్యాంక్ యూ. ఎప్పుడు చెప్తుండేవారు, నీకు ఒక మంచి ప్రాజెక్ట్ ఇస్తాను, యూ డిజర్వ్ ఏ గుడ్ ప్రాజెక్ట్, నువ్వు సినిమాలు కూడా రాయాలి, ఎవరు మంచి టెక్నీషియన్ నువ్వు అని ఎప్పుడు చెప్తుండేవారు. కానీ ఇంత మంచి ప్రాజెక్ట్ ఇస్తారని నేను అసలు ఎప్పుడు ఊహించలేదు. ఇంత మంచి ప్రాజెక్ట్, ఫస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది నాకు అని చెప్పి. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హర్. ఎంత చెప్పినా తక్కువే. తాతయ్య గారు లాగా, తండ్రిలాగా చైతన్య ఒక రొమాంటిక్ హీరోగా ఇంత బాగా పర్ఫార్మెన్స్ చేసి, ఇంత బాగా అన్బిలీవబుల్గా పర్ఫార్మెన్స్ చేసి కంగ్రాట్స్ చే. అలాగే హీరోయిన్ సమంత చాలా బాగా పర్ఫామ్ చేసి, అందరూ, గౌతమ్ మేనన్ గారు, దో ఈజ్ నాట్ హియర్ విత్ అస్ టుడే, ఏఆర్ రెహమాన్ గారు ఫర్ ద అవుట్స్టాండింగ్ మ్యూజిక్ దట్ ఈస్ గివెన్ అస్, ఫర్ ద ఆడియన్స్ హూ సీన్ దిస్ మూవీ అండ్ అప్రిషియేటెడ్ ఇట్. నువ్వు నేను కలిసి ఉండటం ఎవరు ఆపలేరు, ఎవడైనా సరే, మీ నాన్నైనా సరే. ఓన్లీ బికాజ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ జెస్సీ. EMI Chesave, a movie that I can't even say is a dream come true because I did not even dare to dream it. And working with Gautam sir, my most favorite director, the world's most favorite music director, Rahman sir, an amazing co-star, Naga Chaitanya, the most chilled out producers, Manjula madam and Sanjay sir. I thought it was enough. It was more than enough for any girl to dream of. But right now I stand here and seeing the smiles on everyone's faces, I realized that I got gifted much, much more. The acceptance and support, I thank you so much. Thank you everyone. అందరికంటే ముందు నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మంజులకి, సంజయ్కి, గౌతమ్ మేనన్ని, ఏఆర్ రెహమాన్ని, ఏ మాయ చేసేవా ఇలాంటి కథని చైతన్యకి తీసుకొచ్చి ఇచ్చినందుకు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. Then the actual heroes of the film, Gautam Menon, A.R. Rahman, Manoj, the cameraman, Anthony, the editor, and so many ఇంకా ఎంతోమంది ఉన్నారు టెక్నీషియన్స్. వాళ్ళందరికీ మరీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళు లేరు ఇక్కడ ఈ సక్సెస్ మీట్లో. ఎంతో హెల్త్గా ఉంది. ఐ హేట్ యు. థ్యాంక్ యూ. నచ్చలిపోతుంది, ఏమైనా నచ్చకపోతే వెంటనే నచ్చలిపోతుంది. తన ఫ్రంట్ కంటే తన బ్యాకే ఎక్కువసార్లు చూశాను. నాట్ దట్ ఐ వాజ్ కంప్లైనింగ్, ఎందుకు చేసి టార్చర్ చేస్తున్నావు అని అనిపించింది. సినిమా
సినిమా రిలీజ్ అయ్యే ముందు 2 days బిఫోర్ సినిమా చూశాను ఈ థియేటర్లోనే. చూసిన తర్వాత ఒక చిన్న భయం స్టార్ట్ అయింది. సినిమా ప్రోడక్ట్ మీద కాదు, అవుట్కమ్ మీద కాదు, కానీ వీవ్ ట్రైడ్ సంథింగ్ న్యూ, ఒక కొత్త అటెంప్ట్, రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకుండా సంథింగ్ టోటలీ అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మెయిన్లీ నాట్ బికాజ్ సినిమా ఇంత సక్సెస్ఫుల్ అయింది, కలెక్షన్స్ ఎంత ఉంది, అదంతా పక్కన పెట్టి వ్యూవర్స్ అందరూ సినిమా చూసిన తర్వాత మనసులో కార్తిక్ అండ్ జెస్సీ ఉండిపోతున్నారు. అదే నాకు మెయిన్ సాటిస్ఫాక్షన్. అండ్ ప్రతి సినిమాకి నేను ఇది అచీవ్ చేస్తే ఐ విల్ బీ రియలీ రియలీ హ్యాపీ. నువ్వే మనసుకి వెలుగమ్మా, కుందన బొమ్మ నేనే మరువదు ఈ జన్మ. నీ పాదం నడిచే ఈ చోట కాలు. Let's take a quick break in our local TV's Popcorn, but stay tuned. I'll be right back. Popcorn. Welcome back to local TV's Popcorn. Popcorn. వరుణ్ సందేశ్, అనిత హీరో హీరోయిన్లుగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న మూవీ మరో చరిత్ర. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఎవోల్ట్రీ నెట్వర్కింగ్ వెబ్సైట్ లాంచ్ చేశారు. సో టేక్ ఎ లుక్ అట్ ఇట్. నిన్ను నన్ను చేరు జగాలలో అటు ఇటు పడేసిన ప్రతి క్షణం మదిరా స్మరించిన. ఒక సాంగ్ని మనకు నచ్చిన సాంగ్ మన ఆపోజిట్ పర్సన్కి డెడికేట్ చేయడం, వాళ్ళకు వచ్చిన సర్ప్రైజ్. ఈ సాంగ్ పంపిస్తే వాళ్ళకి ఇలా మీకు సో అండ్ సో సాంగ్ వచ్చిందంటే డెఫినెట్గా వాళ్ళు థ్రిల్ ఫీల్ అవుతారు. సో పర్టికులర్గా ఈ సినిమా పాటలు డెఫినెట్గా లవర్స్ మధ్యలో పంపించుకోవటానికి, సో మేబీ ఫ్రెండ్స్ అయినా, అంటే లిరిక్ వాల్యూస్ ఉన్న సాంగ్స్ కాబట్టి ఫ్రెండ్స్ మధ్యలో పంపించుకున్నది ఒక డెఫినెట్గా ఒక ఎగ్జైటింగ్, ఒక థ్రిల్ ఫీల్ అవుతారని మేము ఫీల్ అయ్యాను వీళ్ళు చెప్పగానే ఐడియా. సో ఈ సాంగ్ ఏంటంటే ఒకటి ఫోన్ నెంబర్ ఉంది, ఆ ఫోన్కు కాల్ చేసి చెప్పినా ఏ నంబర్కి పంపించాలో ఆ నంబర్ చెప్తే ఆ నంబర్కి సాంగ్ వెళ్ళిపోతుంది. లేదా SMS ద్వారా పంపించచ్చు, లేదా వెబ్సైట్ ద్వారా పంపించచ్చు. 3 టైప్ ఆఫ్లో సాంగ్ పంపించచ్చు. సో ఈరోజు ఈ ప్రయోగం స్టార్ట్ చేశాం కాబట్టి ఇదో కొత్త ప్రయోగం తెలుగు సినిమా ఇండస్ట్రీలో. సో ఇది సెకండ్ స్టెప్ మరో చరిత్ర పబ్లిసిటీలో. థర్డ్ స్టెప్ ఇంకోటి స్టార్ట్ కాబోతుంది. అది మోస్ట్లీ ఇంకో వీక్ డేస్లో సినిమా రిలీజ్కి ఒక 15 days ముందు స్టార్ట్ చేయాలని చేసి పెట్టాం. ఇంకో వీక్ డేస్లో అది స్టార్ట్ చేస్తాం. He really worked hard, and all the artists and everybody was very kind enough to cooperate with me for all my things for all these years. And you as all my friends, they also cooperated a lot to make this film, especially Raviraj and Jagan Mohan Reddy, who was like football, he was running here and there. So we want to thank him also. So that's what I want to say. We are also very excited, and butterfly started in my stomach for the results. మరో చరిత్ర అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లెజెండరీ సినిమా అది. అండ్ ఆ సినిమాని యూనో బేసిక్గా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లాసిక్ సినిమా. సో దాంతో కంపారిజన్స్ పక్కన పెడితే డెఫినెట్గా మా డైరెక్టర్ గారు ఒక మంచి సినిమా మీ ముందుకు ఇవ్వబోతున్నారు. అండ్
చాలా మంది అడిగాను నన్ను కమల్ హాసన్ గారి క్యారెక్టర్ మీరు చేస్తున్నారని. బట్ ఫస్ట్ వన్ థింగ్ ఈజ్ ఆయన చేసిన మరో చేతిలో ఆయన చేసిన క్యారెక్టర్ వచ్చేసి ఒక తమిళ్ గై దట్ తెలుగు నేర్చుకుంటారు అండ్ ఆల్మోస్ట్ మేబీ కొంచెం మెచ్యూర్డ్ క్యారెక్టర్. నాది వచ్చేసి సినిమాలో కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. సో దానికి కంప్లీట్ ఆపోజిట్గా ఉంటుంది. ఇంకా దాని గురించి ఏం చెప్పాను, లేకపోతే రాజు గారు నన్ను కొడతారు ఇక్కడ. ఓకే, సో డెఫినెట్గా మీ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిన్ను నన్ను చేరో జగాలలో అటు ఇటు పడేసిన ప్రతి క్షణం మదిరా స్మరించిన. I just want to say, I think it's wonderful that there's so many new ways for us to communicate with the public. And I think Manochritra has some wonderful songs. So it's nice that, everybody can dedicate it to their loved ones. And technology and this makes it all possible. And I'm really happy that we could be a part of this. నిన్ను నన్ను చేరో జగాలలో అటు ఇటు పడేసిన ప్రతి క్షణం మదిరా స్మరించిన. Let's take another quick break in our local TV's Popcorn. Popcorn. Welcome back to local TV's Popcorn. Popcorn. Sai Om Films Private Limited banner పై సంజయ్ చోహా డైరెక్షన్ లో రూపొందిన బాలీవుడ్ ఫిల్మ్ లాహోర్. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది ఎంఎం కీరవాణి. ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ FNCC లో చాలా గ్రాండ్ గా జరిగింది. సో టేక్ అ లుక్ ఎట్ ద ఆడియో రిలీజ్. Basically set against the backdrop of kickboxing and cricket, and let's talk about good relations with the neighboring countries. And usually when we play with in cricket or in hockey with Pakistan, so atmosphere is more like a war. So we are showing in the film that sports is not a war. It can be a tool to bridge the gap between the two nations. The most authentic sports film ever made in Bollywood. I went to China for 6 months to train myself in Wushu for Lahore. So it's a special journey for me today to launch music of a film, Lahore. At the outset, I must thank the producers and others who are releasing the music at Hyderabad. It's a Hindi film. I'm glad they're here at Hyderabad. How difficult it is from the day one till completion. I'm sure the producers, the directors, and all the people who are associated, from what I know, it is something we all have to appreciate, and we all have to wish them good luck. The main purpose was to launch the music over here in Hyderabad. So thank you, Hyderabad, giving us this opportunity to launch it over here, and all the dignitaries, thank you. Face today is India, Pakistan, I guess. So we are just trying to do our bit to solve this issue. Let's see how we succeed. Lahore is not just a sports film. It is a drama which deals with human emotions never like before. I'm very glad to be associated with the film, seeing the film and enjoying the success of the film. Happiest moment for the country of India and Pakistan also, because people want peace. Both the countries, they want harmony. That's why if really the actor, producer and all others, we all wish that it should be success, and definitely the message should properly go. The message is very important.
Hollywood sensational movie Clash of the Titans April 2nd Telugu, Tamil, Hindi and English lo all over the world చాలా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. సో ఈ సందర్భంగా చిత్ర యూనిట్ had a press meet. Take a look. అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? కనీసం తెలుసుకోవాలనుకున్నావా? దేవతలకి మానవులకి మధ్య ఎవరు ఏమిటో వాళ్ళకి తెలియాలి. ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ చిత్రాల నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ వారు నిర్మించినటువంటి ఈ క్లాష్ ఆఫ్ ద టైటాన్స్ అనే చిత్రాన్ని రత్నా సెల్యులాయిడ్స్ సమర్పణలో మల్టీ డైమెన్షన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ మీద ఏప్రిల్ 2వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్తో పాటు మన ఆంధ్రదేశంలో కూడా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో సమ్మర్ స్పెషల్గా 2D, 3D వెర్షన్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. చాలా హై బడ్జెట్ తోటి, దాదాపు 1500 కోట్ల రూపాయల బడ్జెట్తో, అంటే ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు అవతార్ బడ్జెట్ అన్నమాట. ఇది చాలా హై టెక్నికల్ వాల్యూస్ తోటి చాలా సోఫిస్టికేటెడ్గా నిర్మించబడినటువంటి సినిమా ఇది. ఈ సినిమాని మా బ్యానర్ ద్వారా రిలీజ్ చేయడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎవరో ఒకరు దీన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎవరో ఒకరు దీనికి స్వస్తి పలకాలి. నేను ఇది చేస్తే ఓ మనిషిగా చేస్తాను, కానీ నువ్వు ఒక మనిషి మాత్రం కావు. వార్నర్ బ్రదర్స్ ఇంతకుముందు చాలా ఇట్ వాస్ గివెన్ ఫెంటాస్టిక్ హిట్ మూవీస్ లైక్ హ్యారీ పాటర్ కావచ్చు, ఇంకా అదర్ ది బెస్ట్ ఫిల్మ్స్ చేశారు వాళ్ళు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న ఒక చాలా పెద్ద సినిమా, తర్వాత ఒక అందమైన చందమామ లాంటి కథ, ఒక సాహస వీరుని కథ. ఈ కథకి శామ్ వర్తింగ్టన్ ఎంచుకోవడానికి ఇంతకుముందు నేపథ్యం ఎలా జరిగింది, దాని పరిస్థితులన్నీ కూడా చెప్పారు. సో ఈ శామ్ వర్తింగ్టన్ వార్నర్ బ్రదర్స్ కాంబినేషన్లో వస్తున్న వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ అండ్ the biggest budget movie. It was made ever before. శాసిస్తాం దేవుళ్ళని. That's all for now in today's Local TV's Popcorn. As usual, what else your Bobby would say is get back tomorrow same time to hot happenings in Telugu cinema. Until then, stay tuned to Local TV. Na Uru Na TV. Good night. Popcorn. సహ సమర్పణ తెచ్చుకోండి వివల్ అల్ట్రా ప్రో. Local.